కులం కులం మోదీ కన్వర్టెడ్ బీసీ అన్న రేవంత్ వ్యాఖ్యలతో మొదలైన కులం గొడవ రాహుల్ కులం మతం వరకు వెళ్ళింది. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించడంతో కమలనాథులపై కౌంటర్ అటాక్ దిగారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ కులమేంటో చెప్తాం రాసుకోండి అంటూ చరిత్ర చెప్పేస్తున్నారు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా? కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతల కులాలపై రచ్చ. రేవంత్ వ్యాఖ్యలతో రాజుకున్న రగడ. రాహుల్ కులమేంటో చెప్పండన్న బీజేపీ. రాహుల్ గాంధీ ఏం కులం అంట? గాంధీల కుటుంబ చరిత్ర చెప్పేస్తున్న కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు బీజేపీ నేతలు. మోదీ కులాన్ని బీసీలో కలిపింది కాంగ్రెస్ సర్కారేనని, ఈ విషయం కూడా తెలియకుండా రేవంత్ విమర్శలు చేశారని కౌంటర్ ఇచ్చారు. అంతటితో ఆపకుండా రాహుల్ గాంధీ కులమేంటి, మతమేంటో చెప్పాలని ప్రశ్నించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మోడీ ఇస్ బాస్ అంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు మోదీ గారు కూర్చొని కుర్చీ గుంజుతున్నాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు నేను ఒక్కడనే చైర్మన్ కాదు, మీరు కో చైర్మన్ అయితేనే మీటింగ్ పెడతా అని అంటున్నాడు. ఆ స్థాయిలో ఉన్న మోదీ గారిని పట్టుకొని కులం గురించి మాట్లాడుతున్నారంటే రేవంత్ ప్రయారిటీ లేదు. ఈ వాగ్దానాలు ఇతర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయనీకే కూడా ఆయనకు ఒక సరైన సబ్జెక్టు దొరకలేదు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్పై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాహుల్ కులమేంటో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సర్వే చేయాలా అంటూ సెటైర్ వేశారు. రాహుల్ గాంధీ ఏం కులం అంట? ఇప్పుడు చెప్పండి ఆయన సర్వేకి రాహుల్ గాంధీ కులాన్ని తెలుసుకోవడం కోసం సర్వే చేయాలా? మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాహుల్ కుటుంబ చరిత్ర చెప్పేశారు జగ్గారెడ్డి. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా? రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి. కులం లేదు అనకు, మతం లేదు, ఓ జాతి లేదు, ఒక దేశం లేదు, చర్చ జరగాలి. దాని మీద చర్చ జరగాలి. మీరు ఎన్నో కథలు చెప్తారు కదా హిందూ ధర్మం మీద. ఈ ధర్మం మీకు తెలియదా? తెలియకపోవడం ఏంటి? సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకున్న తర్వాత సోనియా గాంధీగా మారారు. అంటే ఒక ఆడపడుచు ఒక మగవాడిని పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని ఏ కులం ఉంటే ఆ కులానికే వర్తింపజేస్తుంది. ఇదే కదా మన హిందూ సాంప్రదాయము. హిందూ ధర్మంలో ఉన్న మీరు హిందూ ధర్మం మీదనే రాజకీయంగా ఓట్లు అడిగి బతికేటోళ్ళు బండి సంజయ్ గారికి గీది కూడా తెలియకపోతే ఎట్లా? రాహుల్ గాంధీ గారు కులము బ్రాహ్మణ కులము. మళ్ళీ బీజేపీ నాయకులు బండి సంజయ్ గారికి తెలియజేస్తున్నా, మతము హిందూ మతము. బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై చేసిన విమర్శలను కాంగ్రెస్ నేతలంతా తీవ్రంగా తప్పుబడుతున్నారు. దేశం కోసం పనిచేసిన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.